చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చటకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అవో ఈగిరంగాళ్ళు ఇత్తు పగిలిపాయొత్తు నువ్వే చెప్పాలి జగనయ్య. అమ్మో ఎంత చక్కదనంగా మాట్లాడుతున్నాడే మా జగనాలు. రాష్ట్రం మొత్తం అప్లమయమైందట, బడ్జెట్ చక్కగా లేదట, చాలా బాధ ఉన్నదట. ఏందయ్యా నీ చేతులు 5 ఏళ్ళు పెడితే నువ్వు చేసింది ఏంది? రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి ఉన్న ఎఫ్డీలు కూడా ఇడిపించి గవర్నమెంట్ ఆఫీసులు అమ్మి భూములు అమ్మి జాగలు అమ్మి మొత్తం నానా కాంతలు చేసింది కాకుండా ఇంకా నేను చాలా అసంతృప్తిగా ఉన్నా అంటున్నావు. ఇక అసంతృప్తిగా ఉండకపోతే నువ్వు ఆకలి మీద ఉంటివి. ఇది వరకు దోసుకుని ఆయన దాచుకోవాలి కదా. అగో గట్ల ఉన్నది చూడురి. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికట ఏపీ అప్పులల్లో ఉందట. ఈయన తీసుకొచ్చేమో పాపం యువతలో పడేసిండు, పిల్లగాడు ఒడ్డుకేసిండు. ఇక ఇప్పుడు ఈయన 5 ఏళ్ల పాలనలో అప్పులు లేవు ఏం లేవు. అయ్యో చాలా గొప్పగా పాలించినావు నువ్వు, అందుకనే జనం నీకు మళ్ళీ కిరీటం పెట్టి ఇంటికి పంపించారు కదా. ఇగరం అట్లున్నది. పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద మాట్లాడుతున్నాడు ఈయన. ఇక చూడురి కథ ఎట్లున్నదో. ఆగో జగ్గులు సక్కదనం చూడుండ్రులో నీతులు మాట్లాడుతున్నాడు ఏతుల మనిషి. నువ్వే చెప్పాలి ఇక అప్పుల గురించి. అబ్బో మొత్తం మా మీద మాట్లాడుతుండ్రు, మా మీద ఒర్రుతుండ్రు, మేమే ఆగం చేసినామంటున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేసినామంటున్నారు అని బాగానే మాట్లాడుకొస్తున్న ఉన్న మాటలు కాదా అన్నది. ఇక మొత్తానికైతే ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాల మీద ఇక జగ్గులుండే కదా మాజీ సీఎం ఓ తీరుగానే మాట్లాడుకొచ్చిండులా సత్యపూస లెక్క. ఈయన చేసినాయని మంచి పనులు అన్నట్టు ఇక మాట్లాడుకొచ్చిండు చూడుండి శుద్ధపూస లెక్క. ఏం మాట్లాడిండో ఒకసారి ఇందాం పాన్రులా. వైట్ పేపర్స్ తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ జూన్ దాకా తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం. గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,18,051 కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే 5,18,000 కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. అది ఇన్నారు కదా గదన్నట్టు కథ. వామ్మో జగ్గులు అప్పుల గురించి నువ్వే చెప్పాలా. ఏం తెలుగని ఎలక పిల్లలేక బాగా మాట్లాడుతున్నవి ఇవాళ. ఓ సీఎం చంద్రబాబు వచ్చిండు, అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు, అంత అప్పు అవుతుంది ఇంత అప్పు అవుతుంది, దేనికి గ్యారంటీలని బాగా మాట్లాడుతున్నావు. నువ్వేం చేసినావయ్యా? ఇక ఉన్న 5 ఏళ్ళు కూడా అప్పుల కుప్ప చేసి జనాలను మొత్తం నాశనం చేసి ఏపీని ఎడగాకుండా చేయలేవా? కనీసం రాజధాని తీసుకొచ్చి పెట్టినవా నీ ముఖానికి? అది లేదు కానీ మంచి చేసేటోళ్ళ మీదకి వచ్చి అట్లా చేస్తుండ్రు ఇట్లా చేస్తుండ్రు అని మాట్లాడుకొస్తున్నావు. కొంచెమన్నా సిగ్గులజ్జు ఉండాలా. ఇంకో త్యాప అనేవు. ఇక ఏపీ జనాలు ఏం లేదు, ఈ త్యాపని నువ్వు గద్దె దిగి ఇంటికి పంపిర్రు కానీ మళ్ళీ త్యాప గీసొంటి మాటలంటే కొడతారు, జాగ్రత్త. మరి మీ కారు పార్టీ కమలంలో కలుస్తుంది మాకు ఎరికే తీయవాను. అందుకనే ఇప్పుడు ఆ కేంద్రం పెట్టిన బడ్జెట్ మీద ఎందుకో నోరిపోవైతే కేసీఆర్ ఇవాళేమో జోరు మాట్లాడబోతున్నావు కానీ నీ ముచ్చట వాళ్ళకి తెలియదు. మీరు ఒకటే లోపల ఇక రేపో మాపో నువ్వు ఇంత దుకాణం బంద్ అవుతుంది అట్లా కలిపేస్తావు. మాకు తెలియదా అనే కథ ఎందుకు చెప్తున్నావు? మా దగ్గర పూర్తి సమాచారం ఉన్నది. మీరు కలిసిపోతారు, ఒక్కటైతారు, మళ్ళీ గూడే ఉంటారు. మీదికి కూడా ఇట్లాంటి మిటమిట నాటకాలు ఎందుకు ఆడతావు కేసీఆర్ అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి మస్తు అరుచుకున్నాడు అనుకో రాదురి కేసీఆర్ను. ఇక ఇప్పుడు ఉన్నదే అవకాశం వీళ్ళదా, మొన్నటి దాకా వాళ్ళది ఉండే కదా. ఇప్పుడు వీళ్ళ చేతిలో పతారు ఉంది కాబట్టి దంచి దమాంచి పెట్టిరు మాటలతోటే. ఇక మరి ఏం మాట్లాడరా ఇంకా ఇవి కాక అంటే ఇక చూడుంటే నేను చెప్పుడు ఎందుకు కథ. బడ్జెట్ల కేంద్రం తెలంగాణకు మొండిసై చూపిన ముచ్చట మీన కేసీఆర్ ఎందుకు నోరెత్తలేదో ఇప్పుడు చెప్పాలా. ఏ మాట మాట్లాడకపోతే అసెంబ్లీలో కూడా సప్పుడంటనే ఉండే. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అన్నడా? అనకపాయే. బీజేపీలా బీఆర్ఎస్ విలీనం పక్క సమాచారం ఉన్నది. రాష్ట్ర విభజన సమయంలో 75,000 కోట్లున్న అప్పు 10 ఏళ్ల కేసీఆర్ 70 లక్షల కోట్ల అప్పు చేసిండని చెప్పి ఇక ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 25 తారీఖు వరకు పెన్షన్లు చేత కాదు, నువ్వు మమ్మల్ని తీర్చండి ఆడతావా? మొన్ననే కదా, నెల రోజుల కిందనే కదా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పార్టీని బొందబెట్టింది ప్రజలు. మర్చిపోయినావు? అప్పుడే 16 సీట్లలో బొందబెట్టినాం. 1 సీటు ఎంఐఎం వదిలిపెడదాం. 16 సీట్లలో బొందబెడితే కూడా మా పార్టీని తీర్చండి ఆడతా అంటే నిన్ను చూస్తే మాకు జాలేస్తుంది. కేసీఆర్ గారు నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే నువ్వు రిజల్ట్ మన
అసెంబ్లీ అయిపోయింది, 6 నెలల్లో పార్లమెంట్లో చెప్పుతో కొట్టిన రిజల్ట్ ఇస్తే మమ్మల్ని చీల్చి ఆడతామంటే 37,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 42,000 కోట్లు దుబారా అప్పులకు కూలిపోయే కాళేశ్వరం వేడికొట్టేందుకు ఇంట్రెస్ట్ కట్టండి. అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా, రైతు బంధు అన్నీ చేసేవాళ్ళం. అది ఇన్న రావుల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మస్తుగానే గరమైండు కదా కేసీఆర్ మీన. కేసీఆర్ చేసిన అప్పులకే 42,000 కోట్లు కడుతున్నామని ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చిండులా. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేసిండని 1వ తారీఖు నాడు జీతాలు ఇయ్యలేని కేసీఆర్ కాంగ్రెస్ సర్కారు మీద విమర్శలు చేసుడు ఏంటిది అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక తప్పు పట్టుకొచ్చిండనుకో రాదు రిగ్గి ముచ్చట మొత్తాన్ని. ఇక చూడురే, నేనైతే డెడ్ లైన్ పెడుతున్నా మీ కాంగ్రెస్ పార్టీకి. ఆగస్టు 2వ తారీఖు నాటికల్లా పంపులు విడుదల చేయకపోతే ఊకునేదే లేదు. మేము మందే 50,000 మందికి ఎక్కువనే పోయి మేమే పంపులు రిలీజ్ చేస్తామని దంచి పెడుతున్నాడు కదా. అదే మాజీ మంత్రి కేటీఆర్ గారు ఇక కాంగ్రెస్ పార్టీకి సవాల్ వేస్తున్నాడు. ఆగస్టు 2 నాటికల్లా ఆయన పంపులు ఓపెన్ చేయాలి. ఏందది మీరేమో కథలు పడుతుర్రు, అట్లా నడవదు అన్నట్టుగా గట్టిగానే అంటున్నాడు. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏం సపోర్ట్ చేస్తుంది ఏం కథో కానీ ఇక మాటలు అంటే సరిపోనే అంటాడు కదా. కేటీఆర్ గురించి మీకు ఎరికేనా, ఇక గట్టిగానే వస్తాయి మాటలు. మరి సర్కారు ఏం చేస్తుంది ఏం కథ అనేది చూడాలి. లేకపోతే ఈయనే పోయి ఓపెన్ చేస్తాడట. మరి ఎట్ట చేస్తాడో ఏం కథో, మరి ఎందుకు ఓపెన్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏం అవసరం ఉన్నది కాళేశ్వరం పంపులతోటి, ఎంత అవసరం అన్నదన్న ముచ్చట కూడా పురాగా తెలవాలి కదా మనకు. చూద్దాం రా కథ ఏందో. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు సర్కారుకు డెడ్ లైన్ పెట్టిండులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలా, ఆగస్టు 2వ తారీఖు లోపట పంపులు ఆన్ చేయాలా, లేకపోతే కేసీఆర్ ఆధ్వర్యంలో 50,000 మందితోటి మేమే పంపులు ఆన్ చేస్తామని కేటీఆర్ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇక కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందము కాళేశ్వరంలా పర్యటించిందులా. ఇయ్యాల కన్నపల్లి పంప్ హౌస్ ను పూర్తిగా పరిశీలించినాకట కేటీఆర్ మీడియాతోటి మాట్లాడుకుంటా ఇక ఈ తీరుగా గరమైండు చూడుండ్రి. పైన గొంతెండుతున్న గోదావరి పరివాహక ప్రాంతాన్ని మీ ద్వారానే నిన్న చూపెట్టినాం. ఈరోజు కింద వృధాగా పోతున్న నీళ్ళని కూడా చూపెడతాం. ఈ నీళ్ళని ఎత్తిపోసేందుకు మొత్తం వ్యవస్థ సక్రమంగా ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్న ఉద్దేశపూర్వకమైన క్రిమినల్ నెగ్లిజెన్స్ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో, నేరపూరిత నిర్లక్ష్యం ఏదైతే చేస్తున్నదో దీన్ని కూడా శాసనసభ వేదికగా శాసన మండలి వేదికగా ఎండగడతాం. తప్పకుండా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వం కనుక సకాలంలో మేల్కొని స్పందించకపోతే తప్పకుండా మేడిగడ్డ అదేవిధంగా ఈ కన్నెపల్లి కాడికి వేలాది మంది రైతులతో వస్తాం. వచ్చి ఈ పంపులను ఆన్ చేసి గోదావరి నీళ్లను తెలంగాణ బీడు భూములకు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా తెలియచేస్తూ అది ఇన్న రావుల్లా గదన్నట్టు కథ. ఇక ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి సర్కారుకు డెడ్ లైన్ పెట్టిండు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపట కాళేశ్వరం పంప్ హౌస్ ను ఆన్ చేయాలని డిమాండ్ చేసిండు గమండిగా. లేకపోతే మేమే ఆన్ చేస్తామని ఈ తీరుగా హెచ్చరించిండు. తెలంగాణకు కామధేను వసంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇక కండ్ల ముంగల్నే నీళ్లున్నా ఎందుకు ఎత్తిపోతలేరని ప్రశ్నించిండులా. రాజకీయంగా కేసీఆర్ ను బద్నాం చేయాలని సర్కారు కుట్ర చేస్తున్నదని ఆరోపించిండు. 100 భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టుల చిన్న ముచ్చటను బూసిగా చూపిస్తున్నారని మస్తుగా మండిపడ్డాడు. తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయని ఇప్పటికైనా కాళేశ్వరం మీద రాజకీయాలు ఆపాలని ఆయన ప్రభుత్వానికి సూచించిండులా. గిట్లున్నది మరి కథ. అమ్మో డంపింగ్ యార్డు మమ్ము చంపి పాతర బెట్ట మొదలాయే మార్చురి వార్డు ఆరని కష్టమై అంచునే వెలసింది పసిగుడ్డుల ప్రాణాలు తీస్తుంది అమ్మో డంపింగ్ యార్డు అని సంగారెడ్డి కాడ డంపింగ్ యార్డు ముచ్చట మళ్ళా ముందులకు వచ్చిందిలా. ఇక అధికారులు వచ్చి శంకుస్థాపన చేస్తామనే సరికి అక్కడ ఉన్నటోళ్ళంతా ఇప్పుడు తీస్తున్న పానాలు చాలాయని మళ్ళా సురువు చేస్తారని వాళ్ళు ధర్నకు దిగారు. ఇక వీళ్ళడిగా వాళ్ళడిగా మొత్తానికి అయితే జవరం వేడుకొచ్చింది ఏం కథ అనేది మనం చూసి రావాలి. ఎందుకనంటే ఇక డంపింగ్ యార్డ్ దూరంగా ఉంటే మంచిది, కానీ ఊరంచుకే ఉంటే ఊరోళ్ళ పానాలన్నీ ఖరాబా. ఇప్పటికే అడ్డబోలి చెత్తతోటి ఆగమాగం ఉన్నది, కాలుష్యం అంతా పెరిగిపోయింది. మేము గాలి పీల్చుకునేది గాలి కూడా మంచిగా లేదా, మాకంతా గాయ గత్తర గత్తర వద్దయ్య బాబు అని అక్కడ లోకల్లో ఏమో లొల్లి పెడుతున్నారు. అధికారులు ఏమో ఇక ఎట్టయితే సురువు చేద్దామని ఆచరించబోయారు కానీ నడుస్తలేదు. చూడాలి మరి ఏమైద్దో. ఉన్న డంపింగ్ యార్డ్ తీసేయమని చెప్తే మళ్ళీ దీని కాడికి వచ్చి అట్లా చేస్తాం ఇట్లా చేస్తామంటే ఎట్లుకుంటాము. ఇప్పటికే ఈ డంపింగ్ యార్డ్ చేయంగా ఎక్కలేని రోగాలతోటి మా పొలగాండ్లు మేము ఈ కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాము. ఇక దీన్ని తీసేస్తారా లేదా అని చెప్పేసి మొత్తానికైతే మళ్ళీ డంపింగ్ యార్డ్ ముచ్చట ముంగలికి వచ్చిందిలా సంగారెడ్డిలా. ఇక ఇప్పటికే ఇక్కడ జనాలు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారట. అయితే ఇక్కడనే డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు మళ్ళీ సన్నాహాలు చేస్తున్నారట నుల్లా. ఇక దీన్ని అడ్డుకున్నారు అక్కడ స్థానికులు. దీంతో శంకుస్థాపన
శంకుస్థాపన కార్యక్రమము మళ్ళా వాయిదా పడ్డది. ఇక డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని చెప్పి స్థానికులు ఆందోళనకు దిగినరు. చూడుండ్రి. అరట్ల 133 సర్వే నెంబర్ మా గ్రామంలో ఒక 2 ఎకరాల భూమి ఉంది సార్. వాళ్ళది 2 ఎకరాలు 3 ఎకరాలు వెళ్ళినాక ఇప్పుడు అరట్లకు మా శివార్లో ఉంది అంటని చెప్పేసి కంది అమ్మారావు గారు ప్లస్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చేసి ఇక్కడ డంప్ యార్డ్ చేస్తామంటే కూడా గతంలో మేము సర్వే చేస్తే కూడా వాళ్ళని వ్యతిరేకించినాక నిన్న మినిస్టర్ గారు స్టోన్ ఓపెనింగ్ కట్ అని చెప్పేసి నేను ప్రోగ్రామ్ పెట్టుకుంటే మేము ఊరందరం కలిసి వ్యతిరేకించాం. కూతవేడు దూరంలో మోడల్ స్కూల్ ఉంది, 1200 విద్యార్థులు ఉన్నారండి సార్. ఆ స్మెల్కు మేము బలవుతున్నాం. మా 2 గ్రామాలు మొత్తం ఇక్కడ అయిపోతుంది, రెడ్డిపాలెం ప్లేస్ ఇక్కడ మాకు వద్దు అంటని చెప్పి ఈ రసాయన వ్యర్థాలతో ఈ వాసనతోటే మేము చాలా ఇదవుతున్నాం, మాకు వద్దు సార్ అంటని చెప్పేసి మా అమ్మారావు గారు కంది అమ్మారావు గారు నిన్న ఉంటే అందరికీ వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మేము ఊరందరం కలిసి ప్రతి ఇంటికి ఒకరు అందరం వ్యతిరేకించడం జరిగింది. కంది మండలి తెచ్చుకో మాకు సంబంధమే లేదు. అది తెచ్చి మా గ్రామ శివార్లో మేము వేస్తామంటే మేము ఎట్లా వ్యతిరేకిస్తాం? ఇప్పుడు వాళ్ళు చర్యాల గ్రామస్తులు వాళ్ళు కూడా వ్యతిరేకించారు, పసలవాది వాళ్ళు వ్యతిరేకించారు, ఆరుట్ల వాళ్ళు దగ్గర విలేజ్ టర్నింగ్ మీద వేస్తే వాళ్ళు వ్యతిరేకించారు. అది చూసిన ఆరులా ఎప్పటికాంచెల్లో మొత్తుకుంటూనే ఉంటున్నారు. ఈ డంపింగ్ యార్డ్ ఏయంగా మా చిన్న పొలగాన్ల పాడల కాంచెలి మా ముసలి ముడుగోల దాకా మాకు కూడా ఆగమాగం ఉన్నది. ఈ కాలుష్యంతో మేము బతకలేకపోతున్నాము, మా తరం అయితే లేదు. ఇక్కడికించి తీసేయండి మొర్రో అంటే మళ్ళీ ఇక్కడనే పెట్టేందుకు ఎట్లా చేస్తారు మీరు? దీన్ని తీసేస్తారా తీసేయరా అని చెప్పి అడ్డుకునేసారి కంటే మళ్ళీ వాయిదా పడ్డదట. నుల్లా ఇక దీన్ని పరిష్కరిస్తేనే మంచిగుంటది, లేకపోతే లేదని చెప్పి ఈ తీరుగా ఆందోళనకు దిగిండ్రు. అయ్యా ఇక రారికి సూర్యాపేట దాకా పోదాం. బంధాలు అనుబంధాలు అనే సినిమా చూపిస్తా మీకు. ఎందుకంటే ఇవాళ రేపట్ల మనుషులు గట్లున్నారు. ఇక కన్నోళ్ళు ఎట్టన్నా పోనీ కానీ కొన్నోళ్ళ కోసం ఉన్న ఆస్తి ఏమున్నది, ముందుగాల పైసలు తేలాలి, అమ్మ పైసలు ఎన్ని ఉన్నాయి, ఆస్తి ఎంత ఉంది, అవన్నీ పంచుకున్నాకనే దానం చేద్దామని రోడ్డు మీద శవాన్ని పెట్టి ఇక ఆస్తుల పంచాయతీకి కూర్చున్నారు అనుకో రాదురి ఆడపిల్లలు. అగో గట్లున్నారు ఇవాళ రేపట్ల. ఓ తల్లి చచ్చిపోయింది, 3 ఆడపిల్లలట. ఇక ఆమెను దానమోలు చేయాలి, తలగొరి వేలు పెట్టాలి. మా అమ్మ ఇన్నొద్దులు సాదే పెంచే అయ్యో పాపం ఎట్లా అనేది పక్కకు పెట్టి మా అమ్మ కాడ ఎన్ని పైసలు ఉన్నాయి, చిట్టీలు ఎవరోనికి రాసుకొచ్చింది, ఎవరోనికి వడ్డీకి ఇచ్చింది, ఆ పైసలు ఏందో తేలాలి. ఇగో ఈ పంచాయతీల కాడ రోడ్డు మీద తల్లి శవాన్ని పెట్టి వీళ్ళు పెట్టుకుంటుంటే ఏం బంధాలు ఏం కథ ఏందో పోరి. తీస్తే సీరియల్లే పుట్టల కొద్ది ఉన్నది కథ. ఇక చూడరు ఇంత అధ్వానమా? ఇక వీటిని ఏమనుబంధాలు అనాలి, ఎట్లా అనాలి, ఏం మనుషులు, ఏ మానవత్వాలు ఏం అర్థమైతే లేదు. ఇక చూడరి కన్న తల్లి శవం ముంగట పెట్టుకొని ఆస్తి కోసము బిడ్డలు జవడం పెట్టుకున్నారు. ఇక్కడ మానవత్వము మంట కలిసిపోతుంది. బంధాలు బంధుత్వాలు ఆప్యాయతలు అనురాగాలు ఇయాల్టి సమాజంలో ఎక్కడ చోటు లేకుండా పోతున్నాయి. అంతా పైసా మనిషి బతుకును అక్షరాల డబ్బే శాసిస్తున్నదనే చెప్పాలా. ఇక పైసా యొక్క ప్రాధాన్యత తెలిపేటట్లు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఓ ముచ్చట జరిగింది. కన్నతల్లి శవమయ్యి కండ్ల ముంగల ఉన్నా కూడా కడుపున పుట్టిన 3 బిడ్డలు ఇయగాలకు రావాల్సిన ఆస్తి కోసము లొల్లులు పెట్టుకొని అందరిని ఆశ్చర్యపరిచేటట్టు చేసిండ్రు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటారా? పట్నంలో ఉన్న పాత పోస్ట్ ఆఫీసు ఈదిల నివాసం ఉంటున్న వెల్దినేని నాగమ్మని కాలం చేసిందట. నవమాసాలు మోసిన తల్లిని కాటికి సాగనంపాల్సిన బిడ్డలే వాళ్లకు వాటాలు తేల్చాలని జవడానికి దిగిండ్రు. ఇక 3 బిడ్డల నడుమ జవడంతో శవం రోడ్డు మీదనే ఉండిపోయిందిలా. చూడండి కావాలంటే. వామో చూసిండ్రా, గీ వార్త తింటే మస్తు బాధ అనిపిస్తున్నది. 3కి ఆమెకున్న ఆస్తిలో 3 వాటాలు ఇచ్చిండ్రట. అయినా కూడా 4వ వాటాకు సంబంధించి జవడానికి దిగినట్టు ముచ్చటిన పడుతున్నదుల్లా. ఆస్తి కోసము కన్న తల్లిని గిట్ల రోడ్డు మీద ఉంచుడు మీద అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా మస్తుగా కోపానికి వస్తున్నారు. తల్లి కాలం చేయక ముందు 20 రోజుల నుంచి ఎవ్వరు పట్టించుకోలేరట. గా తల్లి నడి రోడ్డు మీదనే ఉండి రోడ్డు మీదనే తినుకుంటా మొత్తానికైతే తనువు జాలించింది, కాలం చేసింది పాపము. ఆఖరికత్తే పెద్ద మనుషులు జోక్యం చేసుకొని ఎట్టకేలకు 3 బిడ్డలకు అల్లులకు సర్ది చెప్పుడుతోటి ఇక మొత్తానికైతే ఆమెకు అంత్యక్రియలు చేసిండ్రుల్లా. 6 దినాల సంధి ఇరాము లేకుండా హైదరాబాదే కానీ తెలంగాణను తడిపిసి పెడుతున్నాయి ఆనలు. అబ్బాబ్బాబ్బా ఇక హైదరాబాద్లో చిటుక్కు అంటే ఎట్లుంటుందో ఎరికే కదా ఆయన. ఎక్కడి నీళ్ళు, ఏం వరద, ఎవరి గుంతలు, ట్రాఫిక్ జాములు, పొద్దుటి ఆఫీసులు పోతోళ్ళకు ఆ రెయిన్ కోట్లు వేసుకొని చెత్తిర్లు పెట్టుకొని ఐలేనోళ్ళకు ఓ బాధ, ఇక నడుచుకుంటూ పోతోళ్ళు తడుచుకుంటూ పోవాల్సిన బాధ. మామూలు లొల్లి ఉంటుంది వానంటే. చిత్తడి చినుకు సిద్రం ఆగం జగన్నాథం అన్నట్టున్నది హైదరాబాద్ హాలతు. ఇక అడిగేస్తే చినుకులే పడుతున్నాయి, ఎప్పుడు పడుతుందో తెలుస్తలేదు. ఈ చినుకులకు వణుకులు పుడుతున్నాయి. చెత్తిరి సంఖలు ఉండాలి, రైన్ కోట్ సంచులు ఉండాలి, లేకపోతే నడిచే పరిస్థితి లేదులా. అగో గంత సిద్ధం ఉన్నది చూడుర్రి. ఇక చినుకులు అయితే ఇరామిస్తలేవు, రికాం లేకుండా దంచి ధనాలు బుక్కిస్తున్నాయి. ఒక్క పరి అరుచుకుందాం రా వానల ముచ్చటేందా.
అబ్బా వారం దినాల కాంచెల్లి పట్నాన్ని ముసురు ఇడతలేదు కదనుల్లా. ఇక మరి ఆకాశం కాంచెల్లి భారీగా మేఘాలు నల్లగా గమ్ముకొని ఇక ఎటు కాకుండా ఆనలు చిరుజల్లులతోటి భాగ్యనగరం మొత్తం వణికిపోతున్నది. పొద్దుగాల వాన మొదలైతే చినుకులు అర్ధరాత్రి దాకా ఆగుతనే లేకపాయి. ఓ మోస్తారు తీవ్రతతోటి రోజు మొత్తం సాగుతూనే ఉన్నది ఆన. ఇక ఏడికాడ నాలాలు పొంగి ఒర్లుడుతోటి లోతట్టు ప్రాంతాలు జలమయమైనయుల్లా. ఇక రోడ్లు కూడా నీళ్ళలో మునిగినాయనే చెప్పాలా. ఇక బండ్ల రాకపోగలకైతే ఏడికాడ ఇబ్బందులు అవుతున్నాయి. మరి పట్నంలో ఎట్లుంటదో ఎరికనే కదా. చిన్నగా వాన పడితే ఎక్కడెక్కడ నీరో మొత్తం ఓకాడ జామ అటు ఓ రాకుంటా ఇటు రాకుంటా మస్తుగా ఇబ్బంది ఉంటది. ఇక ఈ చిన్న వానతోటి ఆఫీస్కు పోయే ఉద్యోగులు చిరు వ్యాపారులు అయితే మస్తుగా ఇబ్బందులు పడ్డరు చూడుండ్రి. అది చూసిండ్రు గదనుల్లో ఎట్లున్నదో పట్నం మొత్తం కూడా. ఇక కొన్ని రోజుల కాంచేలి కొంచెం కూడా గెరివివ్వకుండా పడుతున్న చిరుజల్లులతోటి ఇక కరెంటు సరఫరాలలో కూడా అంతరాయం ఏర్పడ్డదులా. ఆనలకు చెట్ల కొమ్మలు ఇరిగిపోయి తీగల మీద పడుడు, స్తంభాలు ఊలిపోవుడుతోటి పెద్ద ఎత్తున ఫీడర్లల్లా బ్రేక్ డౌన్లు తలెత్తినాయనే చెప్పాలా. ఇంకో రోజు ఆన తగ్గినా కూడా హైదరాబాద్ నగరంలో వరద ప్రభావం తగ్గుతలేదులా. ఇక గివుల్లా ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.